ఇవాళ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మానస్, మొత్తంగా అంటే షర్మిల పార్టీ అంటే ఆమె పార్టీ ఏర్పాటు చేసి ఒక 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె పూర్తి స్థాయిలో పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయబోతోంది. అటు ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామం ఏదైతే ఉందో అటు జగన్కు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఇతర అన్ని పార్టీలకు కూడా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఏపీ రాజకీయ ముఖ చిత్రం కూడా ఈ నిర్ణయంతో కొంత మారే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి మానస్? థ్యాంక్ యూ విజయ్. ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూసినట్టయితే రోజుకొక పరిణామం తీసుకుంటూ చిత్ర విచిత్రంగా జరుగుతున్న రాజకీయ రణరంగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలు పొత్తు పెట్టుకోవడం, విలీనం చేసుకోవడం, ఇట్లా అంటే ఏపీ ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి, ప్లస్ ఎన్నికల అధికారులు ఏపీ రాష్ట్రంలో పర్యటించినప్పటి నుంచి కూడా చూసుకుంటే అన్ని ప్రధాన పార్టీలు కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, రోజుకొక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాయి. అయితే ఇందులోనే భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మనం గతంలో చూసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి కూడా ఏపీలో పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ తర్వాత కర్ణాటకలో గెలిచి, ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణలో కూడా గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, మల్లికార్జున ఖర్గే ఇలాంటి సీనియర్ లీడర్షిప్ లో వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాటజిక్ గా అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కర్ణాటక ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ కర్ణాటక ఎన్నికలతో పాటు మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో ఇప్పుడు పూర్తిగా ఏపీ రాష్ట్రంలో కూడా తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనే ఒక టార్గెట్ తోనే కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక షర్మిల విషయానికి వస్తే, షర్మిల మనం తెలంగాణ అప్పుడే మనం కాంగ్రెస్ కి పూర్తిగా మద్దతు ఇవ్వడం అయితే మనం చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కూడా ఆవిడ చెప్పారు. కాకపోతే లాస్ట్ మూమెంట్ లో కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది లీడర్లు విభేదించడం, అలాంటి కొన్ని సంఘటనలు జరగడంతో ఆవిడ ఎన్నికలకి దూరంగా ఉన్నప్పటికీను ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తిగా మద్దతు తెలిపారు తెలంగాణ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో మాత్రం స్టార్ క్యాంపెయినర్ గా ఉండడమే కాకుండా ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున కీలక బాధ్యతల్ని కూడా తీసుకొని తన భుజాన్ని వేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుండి గెలిపించాలి అనే ఒక టార్గెట్ అయితే షర్మిల పెట్టుకోవడంతో పాటు అటు అధిష్టానం కూడా షర్మిలకి ఈ బాధ్యతల్ని ఇచ్చి అటు ఏపీలో కూడా తన మార్క్ చూపించుకోవాలి. దాంతో సౌత్ ఇండియాలో మెయిన్ గా మనం చూసినట్టయితే బీజేపీ ఫోకస్ ఎప్పుడు నార్త్ ఇండియా మీద ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాస్త అలాంటి స్ట్రాటజీతో వెళ్తుందని చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియా మీద బీజేపీకి సౌత్ ఇండియా మీద పెద్దగా పట్టు లేని పక్షాన సౌత్ ఇండియాలో తమ పట్టు సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఏపీ ఎన్నికలు ఫోకస్ పెట్టింది. సో కాకపోతే ఇది జగన్ అంటే కరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ లో విలీనం అవుతున్న పక్షంలో జగన్ ని కలవడం అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయితే మారింది. ఎందుకంటే జగన్ ని కలిసిన తర్వాత ఢిల్లీ వెళ్తుంది కాబట్టి షర్మిల దీని ఇంపాక్ట్ ఏమన్నా వాళ్ళ మీటింగ్ లో ఉంటుందా అనే ఒక కోణంలో కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి విజయ్. రైట్, థ్యాంక్ యూ మానస్.